మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాటకు ఉదాహరణ వినుకొండ వెంకటేశ్వర్లు గారి జీవితం. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. చదువు మధ్యలోనే ఆగిపోయింది. వ్యవసాయం చేస్తే నష్టం వచ్చింది. టీవీఎస్ బండిపై బట్టల వ్యాపారం ప్రారంభించాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో క్లాస్ 4 ఎంప్లాయీగా పనిచేస్తూనే బట్టల వ్యాపారం కొనసాగించారు. తన 3 పిల్లలను విద్యావంతులుగా చేసి వారు సెటిల్ అవ్వడానికి కష్టపడ్డారు. 68 సంవత్సరాల వయసులో కూడా ఇంకా పేపర్ ప్లేట్ల పరిశ్రమను స్థాపించి మరో 2 ఉపాధి కల్పిస్తున్నారు. ఇంటి దగ్గర డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కూడా నిర్వహిస్తున్నారు. పనిని సృష్టించు, పనిని వెతుక్కోవద్దు అనే అబ్దుల్ కలాం గారి మాటలే తనకి ప్రేరణ అంటారు. అంతేకాదు, అంబేద్కర్ గారి మాటల నుండి పొందిన ప్రేరణ కూడా తన విజయానికి కారణమని చెప్తారు. ఒక నిర్దిష్టమైన సంకల్పం కోసం రుచికరమైన భోజనం, విలాసవంతమైన జీవితాన్ని కోరుకోకుండా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే నీవు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు, లేదా ప్రపంచాన్నే నీ దారికి తెచ్చుకోవచ్చు అంటున్న వినుకొండ వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా శినగంజాం మండలం కడవకుదురు గ్రామవాసి. 5 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయారు. 12 సంవత్సరాల వయసులో సపోర్ట్ చేసే మేనమామను కూడా కోల్పోయారు. వెంకటేశ్వర్లు ఇంటర్ వేటపాలెంలో చదివి విజయవాడలో ఇంజనీరింగ్ కళాశాలలో జాయిన్ అయ్యి ఆర్థిక ఇబ్బందులతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టారు. గుంటూరు మరియు ఖమ్మం జిల్లాల్లో వ్యవసాయం చేస్తే అందులో కూడా నష్టాలే చవిచూశారు. ఇక లాభం లేదని తనకున్న టీవీఎస్ బండిపై బట్టల వ్యాపారం ప్రారంభించారు. కష్టజీవి వినుకొండ వెంకటేశ్వర్లు కఠోర కష్టాల్లో నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. మాది మొదట ప్రకాశం జిల్లా శినగంజాం మండలం కడవకుదురు గ్రామం అండి. అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానండి. మా నాన్నగారు 5 సంవత్సరాల వయసులోనే చనిపోయారు. మేము వ్యక్తిగతంగా కులం రజక వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ చదువుదామన్న ఆలోచనతో విజయవాడలో పేపర్ ప్రకటన చూసి మా చిన్నమ్మ వాళ్ళు గుంటూరు జిల్లా ఇక్కడ ఒక విలేజ్లో ఉంటే వాళ్ళని డిపెండ్ చేసుకొని, నాకు వెనక ముందు ఎవరు లేరు, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు. నన్ను పెంచిన మేనమావ గారు కూడా చనిపోయారు. ఆయన కుటుంబాన్ని నేనే చూడాల్సి వచ్చింది. దానివల్ల నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండటంలో, అది కూడా ఇంట్రెస్ట్ ఎలా కలిగిందంటే ఒక సినిమా చూశానండి. ఆ సినిమాలో అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఒక నిర్దిష్టమైన సంకల్పం నీలో ఉంటే దాన్ని నువ్వు నెరవేర్చుకోవాలంటే రుచికరమైన భోజనము, విలాసవంతమైన జీవితం కోరుకోకుండా నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి దాన్ని నెరవేర్చుకోగలిగితే నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలవు, లేదా ప్రపంచమే నీ వద్దకు వచ్చింది అనే మాటలు విన్నందువల్ల దాన్ని నేను పదే పదే మెమరింగ్ చేసుకుంటూ నేను పోరాటం మొదలుపెట్టాను. స్టార్టింగ్ ఈ పోరాటంలో ఇక్కడికి వచ్చి నాకు ఆస్తులు లేవు, డబ్బులు లేవు. సరే, సమాజాన్ని నమ్ముకొని కౌలు పొలం తీసుకొని ఫైనాన్స్గా ట్రాక్టర్ తీసుకొని వడ్డీ డబ్బులు తీసుకొని ఇలా మా చిన్నమ్మ గారి పిల్లల్ని అడ్డం పెట్టుకొని పొలం చేసుకుంటూ నా చదువుని బిగించేశాను. కానీ దురదృష్టవశాత్తు నేను మధ్యలో చదువుని ఆపుకోవాల్సి వచ్చిందండి. ఇంకా కారణం ఏంటంటే ఫైనాన్స్ డబ్బులు, పొలాల్లో నష్టం రావటం ఇలాంటివి. ఇక దానివల్ల నేను వ్యవసాయం మీదనే డిపెండ్ అయ్యానండి. ఇంకా ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న పాటిబండ్ల గ్రామంలో వివాహం చేసుకొని 80లో ఇంకా అక్కడే మళ్ళీ వ్యవసాయం కొనసాగించుకుంటూ చేస్తున్నాను. చివరికి వ్యవసాయంలో బాగా నష్టం వచ్చిందండి. రెండోది, ఎక్కడ పొలాలు తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి పొలం చేసుకుంటూ ఉన్నాం. 84లో మజరిలో పొలం చేసామండి. ఆ పొలంలో ఒక మిరపదాట్లోనే 60,000 రూపాయలు లాస్ వచ్చిందండి. అప్పటికి ఆ పొలం పోవడానికి నేను టీవీఎస్ బండి కొనుక్కున్నాను. ఆ టీవీఎస్ బండి మీద జనం అందరూ నన్ను నవ్వుతున్న ట్రాక్టర్ తీసేసి ఈ వచ్చిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనే ఉద్దేశంతో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఊరూరు తిరిగి వ్యాపారం చేసుకునే బట్టల వ్యాపారస్తులు ఆ మదర్లో పరిచయం ఉండటంలో వాళ్ళని అడిగి కొంచెం
ఆ వ్యాపారం ఎలా చేయాలా ఏం చేయాలా అనే విషయాలు నేర్చుకొని ఆ టీవీఎస్ బండి మీద ఇంకా అట్లా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బట్టల వ్యాపారం చేసుకుంటూ ఓకే. 3 సంవత్సరాలు బట్టల వ్యాపారం చేసుకొని ఆ 60,000 బాకీ తెచ్చేసి ఆ రోజుల్లోనే రాత్రి మొగలు చేసుకున్నానండి. ఇది మామూలు సామాన్యమైన మాట కాదండి. ఆ తర్వాత అత్తగారి ఊర్లో ఒక మెయిన్ రోడ్డు మీద ఒక 20,000 పెట్టి నివాసానికి స్థలం కొనుక్కున్నానండి. అప్పటికి జీవితం అట్లా సాగుతుందండి. చివరికి ఈ వ్యవసాయంలో చాలా ఇబ్బందులు పడతా ఎదుర్కొంటూ ఉన్నాం. 1994లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో క్లాస్ 4 ఎంప్లాయీగా జాబ్లో జాయిన్ అయ్యానండి. 2ంటికి డ్యూటీ అయిపోతుంది. అప్పట్లో నా జీతం 1625. మా పిల్లలు ఒక అబ్బాయి ఇంటర్మీడియట్, ఒక అమ్మాయి 10th క్లాసు, ఇట్లా హై స్టేజ్కి వచ్చారు. వాళ్ళని చదివించాలంటే నాకు పెట్టుబడులు లేవు, డబ్బులు లేవు కనుక మరలా నేను ఆ డ్యూటీ దిగిన తర్వాత అదే బట్టల వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ ఆ తర్వాత మినీ వ్యాన్ ఒకటి తీసుకొని డ్యూటీ దిగిన తర్వాత 3 గంటలు మొదలుకొని రాత్రి 10 గంటల వరకు ఊరూరు తిరిగి రకరకాలు ఏ వస్తువు చౌకగా ఉంటే ఆ వస్తువుని గ్రామం తిరిగి అమ్ముకుంటూ మా పిల్లల్ని పెద్ద అబ్బాయిని ఎంఎస్సి ఐటీ చేయించానండి. ఓకే. రెండో సంతానం అమ్మాయి అండి ఎంఎస్సి నర్సింగ్ చేయించానండి. మూడో సంతానం మెకానికల్ ఇంజనీర్ చేయించాను. ఇదే అండి మా జీవిత చరిత్ర. కానీ మా చిన్నబ్బాయికి మ్యారేజ్ కోసమని బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్లు తయారు చేయటం ఇండస్ట్రీ చిన్నగా స్టార్ట్ చేసామండి. దాన్ని మధ్యలో కరోనా రావడంలో ఆపేసాం. 2 సంవత్సరాలు ఆపడంలో మళ్ళీ దెబ్బ తగిలింది. ఆ తర్వాత దాన్ని కొనేవాళ్ళు లేకపోతే మరలా అప్పుతో పెట్టుబడి పెట్టి మళ్ళీ కార్గేషన్ మిషన్ తీసుకొచ్చి బఫే ప్లేట్లు తయారు చేస్తున్నాను ఇప్పటి వరకు. నేను 2016లో రిటైర్డ్ అయ్యానండి. పిల్లలు 3 దారి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నేను రిటైర్డ్ అయిన దగ్గర నుంచి ఈ రోజుకి నా వయసు 68 సంవత్సరాలండి. రిటైర్డ్ అయిన దగ్గర నుంచి ఈ ఇండస్ట్రీని నేను నడుపుతూ ఉన్నానండి. ఇలా నడపడానికి గల కారణం ఏంటంటే పిల్లల్ని చదివించటం, ఈ రోడ్డు మీద 2 స్టార్ బిల్డింగ్ కట్టుకోవటం, ఇలా అప్పులు ఉన్నాయండి. ఈ అప్పుల్ని నేను ఎలా తీర్చాలన్న ఉద్దేశంతో ఆ పిల్లల మీద పడకూడదు భారం అని దేవుని దయ వల్ల నాకు ఆరోగ్యం బాగున్నందువలన ఇక్కడ మన రాష్ట్రపతి గారైన అబ్దుల్ కలాం గారు చెప్పిన మాటలను మళ్ళీ స్పృహ తెచ్చుకున్నాను. పనిని సృష్టించు, పనిని దేవులాడుకోకు అని చెప్పిన మాటల్ని దాన్ని నేను కంటిన్యూషన్ చేసుకుంటూ ఈరోజు కూడా దేవుని అనుగ్రహంతో ఈ మిషన్లన్నీ కూడా కష్టపడి రాత్రి మగళ్ళు ఒక 2 వర్కర్స్ని పెట్టుకొని ఆపరేటింగ్ మొత్తం నేనే చేసుకుంటున్నాను సార్. ఇది సార్ నా చరిత్ర. ధన్యవాదాలండి. ఆటోమేటిక్ మిషన్ అంటే అది ఇక్కడ 4 వస్తాయండి ఒక ట్రిప్కి. సిట్టింగ్ ప్లేట్ ఇట్లా ఈ ప్లేట్లు వస్తాయండి. ఇలాగ వస్తాయి. సిట్టింగ్ ప్లేట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తాయి. ఓకే. ఏ కలర్ కావాలంటే ఆ కలర్, పల్చగా ఉంటాయి, ఏ సైజు కావాలంటే ఆ సైజు అట్లా. ఇవన్నీ కూడా రేట్లు ఎలా ఉంటాయంటే పేపరు జిఎస్ఎంని బట్టి రేట్లు ఉంటాయండి. మన్నం పలసన ఆ జిఎస్ఎంని బట్టి పేపర్ కౌంట్ చేసుకుంటాం. ఫిల్మ్ కూడా ఫిల్మ్ బట్టి రేట్ ఉంటుంది. ఓకే. అది ఒకసారి ఇది తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇది రా పేపరా? ఈ స్పేర్ పార్ట్స్ అదే వర్క్ అయిపోయినాయి. రా మెటీరియల్ ఇదండి రా మెటీరియల్. ఈ ఫిల్ము మీకు ఎక్కడి నుంచి సప్లై ఉంటుంది అనేది? అయితే హైదరాబాద్ నుంచి తెస్తామండి. ఇది ఓకే. ఓకే. సో ఫిల్ము పేపరు 2 పొడి రైట్. 2,000 తీస్తానండి. ప్రెషింగ్ షీట్లు అయితేనేమో రోజుకి 5,000 వస్తాయి. ముందు ఏంటంటే ఒక మిషన్ ఇవ్వాలి. దీనికి కారణం ఏంటంటే ఇది మనం మనుషులు యూజ్ చేసేది. అలాగా ఆటోమేటిక్ తెద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం. ఆటోమేటిక్ వస్తే ఒక రోజుకి వచ్చేసి 8,000 ప్లేట్లు వస్తాయి. 8,000 ఎందుకంటే సింగిల్ డే కాబట్టి. ఓకే. డబుల్ డే అయితే 18,000 దాకా వస్తాయి. ఇప్పుడు ఆ మిషన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా. అది అంటే మీకు డైలీ సేల్స్ ఉంటుందా? డైలీ సేల్స్ ఉంటుంది. ఇప్పుడు సీజన్ అన్ సీజన్ ఉంటుంది. ఇప్పుడు అన్ సీజన్, ఇంకా మన వినాయక చవితి వచ్చేదాకా అన్ సీజన్. ఓకే.
ఇప్పుడు సమ్మర్ లో మ్యారేజెస్ అయ్యి ఏం లేవు కదా, లేవా? ఎవరిలో లేవు. ఉమ్, అందుకని ఆషాఢ మాసం జూలై 15 దాకా కొంచెం ఉమ్. ఆన్ సీజన్ అండి. కాకపోతే ఈ లోపు స్టాక్ చేసుకొని షాప్స్ కి ఇస్తారా మీరు? షాప్స్, మీ టార్గెట్ షాప్సే? షాప్స్. రిటైలర్స్ ఎవరు రారు? ఎవరన్నా ఇంటికి వస్తే ఇస్తాం, లేకపోతే లేదు. కానీ మామూలుగా షాప్స్. మామూలుగా షాప్స్. క్రెడిట్ ఇవ్వాలా వాళ్ళకి? మీరు క్రెడిట్ ఇవ్వాలా, అప్పు ఇవ్వాలా? అప్పే లేదండి, క్యాష్ క్యాష్ ఇస్తారు. కొంతమంది క్రెడిట్ ఉంటుంది. దాదాపుగా నా వ్యాపారంలో 90% క్యాష్ అండి. అంటే క్యాష్ అంటేనేమో 2 పైసలు తగ్గుతుంది, క్రెడిట్ ఇస్తేనేమో 2 పైసలు పెంచు. మన దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఎప్పటికప్పుడు అదే మార్చుకుంటానండి. అది. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సార్. మీ ఇండస్ట్రీ గురించి, మీ వ్యక్తిగతంగా మీ జీవితం గురించి కూడా మాకు చాలా ఇన్స్పైరింగ్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి. అడుగో అతడే వాల్మీకి. పాలపిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ